హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సీఎం స్వగ్రామంలో మాజీ మావోయిస్ట్ సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొన్నారెడ్డిపల్లిలో మాజీ మావోయిస్ట్ సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యారు. అతని పేరు వచ్చేసి మల్లెపాకుల వెంకటయ్య అలియాస్ మోహన్. ఇతను 1972లో జన్మించాడు. 1994లో కొండారెడ్డిపల్లిలో మావోయిస్టు సమావేశం నిర్వహించి పాటలు పాడుతున్న తరుణంలో అతను ఆకర్షితుడయ్యాడు. తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్లోని కల్వకుర్తి, గంగన్న, పానుగల్ దళంలో 2000 సంవత్సరం వరకు అతను మావోయిస్ట్ దళంలో పనిచేశాడు. 1999లో నల్గొండ జిల్లా డిండి మండలంలో వాయిల్కోల్కు చెందిన మేనమామ కుమార్తె అరుణను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. 2001లో వెంకటయ్య గారు కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 2003 కల్వకుర్తి పోలీస్ స్టేషన్లోనే హోంగార్డ్గా ఎంపికై ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు. ఇతనికి రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం మరియు జనజీవన స్రవంతిలో కలవడంతో ఇతను ఆ ఊరికి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో సర్పంచ్ ఎన్నికల్లో ఇతను హోంగార్డ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఊర్లో నామినేషన్ వేయడం జరిగింది. సో గ్రామస్తులు కూడా చొరవ తీసుకున్నారు. అందరూ ఒకే మాట మీద ఉండి వెంకటయ్య గారిని ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే 10 వార్డులు ఉంటే ఆ వార్డులకు కూడా ఈ గ్రామంలో 10 వార్డులు ఉంటే ఆ గ్రామంలో కూడా ఒక్కొక్కరి నామినేషన్ వేయించడం జరిగింది. ఇతను రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి గారికి మరియు గ్రామస్తులకు రుణపడి ఉంటానని పేర్కొనడం జరిగింది. సో ఒకవైపు మావోయిస్టులు దేశంలో జరుగుతున్న సందర్భంగా ఈ న్యూస్కు కొంత ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉంది. సో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది.